పైలెట్ అంటే పైలెట్ పిల్ల ఇది. లైక్ కొట్టండి, లైక్ కొట్టను, లైక్ కొట్టు, లైక్ కొట్టాను. అవు లైక్ కొట్టు, లైక్ కొట్టు, లైక్ కొట్టు. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఈ మధ్య వీడియోలు ఎందుకు తీయలేకపోతున్నామంటే మా ప్రేమ్ కుమారు అంటే పిల్లడు లాస్ట్ వాడికి కామూర్ల వల్ల మేము వీడియోలుగా తీయలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైనా శకారం ఆడాలన్నా మా ఆవిడ వీడియో తీయాలి, నేను శకారం ఆడాలి. దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే కామూర్లకి రెస్టారెంట్ వల్ల పిల్లడి కాడ ఉండాల్సి వస్తున్నది. నేను అక్కడ పోయి నేను అక్కడ శాల పెట్టి వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు చేపలు పట్టుకొచ్చాము. చేపలు పట్టుకొచ్చిన కూడా ఇప్పుడు ఏంటంటే చేపలు ఎలా పట్టేది అనేది వీడియో మీకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఏమో చేపలు పడినది నేను మీకు చూపిస్తాను, మీరు చూద్దరు. ఎందుకంటే ఈయన పత్తెలాలు అంటే పర్సెంట్ల వల్ల పత్తెలాలు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది చాలా కష్టం. దాన్ని బట్టి ఈయన పిల్లడి కాడిని చాలా జాగ్రత్త తిరగాలి కదా, ఏంటి తినేస్తారు. దాన్ని బట్టి పత్తెలాలు మన పెద్దలం అయితే చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. పత్తెలాల్లో చిన్న పిల్లకలు కదా, వాళ్ళకి తెలియదు కదా. అది బట్టి మనమే పెద్దలు చిన్న బిడ్డల కాడ చాలా జాగ్రత్తగా ఉండాలని దాన్ని బట్టి మేము వీడియోలు తీయలేకపోతున్నాం. అంటే కావుర్లు అంటే పచ్చ కావుర్లు, తెల్ల కావుర్లు, ఎర్ర కావుర్లు మూడు ఉంటాయి. ఈ ఎర్ర కావుర్లు అన్నా పచ్చ కావుర్లు కనుక్కోవచ్చు, కానీ తెల్ల కావుర్లు అసలు కనుక్కలేరు. దాన్ని బట్టి మేము హాస్పిటల్కి తిప్పాము. అయినా సరే పోసిన మందులు పోసినప్పుడు తగ్గిపోయేది, మళ్ళీ కోడిని మళ్ళీ వచ్చేది. అంటే మందులు పవర్ ఉన్నంత సేపు జ్వరం వచ్చేదిలా, ఆ మందుల పవర్ తగ్గిపోతే మళ్ళీ కోడిని జ్వరం వచ్చేది. ఎప్పుడు పసురంటిన వల్ల జ్వరం పిల్లడికి తగ్గిపోయింది. దాన్ని బట్టి నా పిల్లడికి కానీ నయమైపోతే అంటే పత్తి తీరిపోతే ఇంకా మేమిద్దరం వీడియో తీయడానికి ప్రారంభిస్తాము. అలాగే ఇప్పుడు ఏంటంటే ఏమో చేపలు పడినాయో నేను మీకు చూపిస్తాను. చూడండి, కనబడుతుంది చేపలు. దబర్లో పోయి దబర్లో పోయాలా? దబర్లో పోస్తారు కనపడతా. కింద పోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఏమో చేపలు అనేది ఈ పైలెట్లు ఏంటంటే ఇగో జలలో ఏదంటే పక్కిలు అంటే జల్లలు అంటే ఈ రెండు రకాలుగా ఉన్నాయి. ఇది తెల్లగా జల్ల, ఇది ఏందో ఇది బంక జల్ల అంటారు. దీన్ని ఏమంటారు మాకు తెలియదు, కానీ ఈ కొత్త మా జల్ల. ఇది గుల్లగడ్డ తెచ్చుకున్నాము. చూడండి, వంకర గుల్ల బండియి. చేపలు మాట్లాడుకో రెండు పైలెట్లు పెద్ద బండియి పేడుతుంటుంది. ఇంకదా ఇంత పేడుతున్నట్టుంది ఏందో. చూడ ఫ్రెండ్స్, పర్మనెంట్ పిల్ల, దీన్ని నాడి పిల్ల కూడా అంటారు. దీన్ని మేమైతే నీరేసి. చూడండి, ఈ కొరమణ పిల్లలు. ఇది గన్నంగి, ఇది గన్నంగి చేప అంటారు దీన్ని. అయితే పారుంటుకుంటే రుచి కొట్టదు, కానీ అతి ఉత్తముళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవే పన్నయ్యి. చూసారు కదా చేపలని. అదే నా పిల్లవాడు కడకడ లేకుంటే నేను చేపలు ఎలా పట్టేది, ఎవరు టీచర్స్ లాగేది అన్నీ మాకు చూపించబోయాను. కాకపోతే పిల్లడి కాడ ఉండాలి కాకపోతే దాన్ని బట్టి నేను అక్కడ పోయేసి చేపలు పట్టుకొచ్చి ఏవో చేపలు బండి అనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇట్లనే రుద్దేది కూడా చేపలు ఎలా రుద్దేది కూడా చూపిస్తాను. మీకు తెలుసు చేపలు ఎట్ట రుద్దేది, కాకపోతే చేపలు ఎలా రుద్దేది అనేది మీరు చూడండి.
ఇంకా పేనుతున్న చేపలు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పేనుతుంది పైలెట్, అంటే పైలెట్ పిల్ల ఇది. లైక్ కొట్టండి, లైక్ కొట్టను, లైక్ కొట్టు, లైక్ కొట్టాను. అవు లైక్ కొట్టు, లైక్ కొట్టు, లైక్ కొట్టు. జల్లలు కూర్చుకుంటే అవి చచ్చిపోయినాయి, పేనతలేవి. ఇదిగా వచ్చి చదువుతాయి. ఇందులో చిన్న చిన్న చేపలు రుద్దేద్దామా? చిన్న చిన్న చేపలు రుద్దేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పక్కిలు రుద్దేద్దాము. పక్కిలు ఏంటంటే పక్కిలు కూడా రుద్దేస్తే గబ్బాన మెత్తగా బాకుండా ఉంటాయి. ఆ జల్లది పక్కన పెట్టు. జలాలా? చూడండి ఫ్రెండ్స్, జలాలు కూడా ఈరోజు చాలా రోజులైంది చేపల కూర తిని. చాలా రోజులైంది చేపల కూర తిని. ఆడ మా ప్రేమ్ కుమార్ ఎప్పుడు బాలను పడిపోయాడు, ఆడ నుంచి మేము చేపలు బావడం ముగిచ్చేసాము. చాలా రోజులైంది. కనీసం మనం కొట్టిన వర్షాలకు కూడా మేము కావాల మీదకి బాగాలైపోయినాం. అంటే 2 రాత్రులు 2 పొగులు వర్షం కొట్టింది కదా, అప్పటి నుంచి మా పిల్లడికి బాగా ఆడొచ్చేసింది. అనేసి ఇప్పుడు ఆడించి ఇప్పుడు కూడా మేము కోలికి లేకపోతున్నాం. ఎందుకంటే మేము మామూలు జరంగాల అని అనుకున్నాం. అది చూస్తే అది కామెరీ కింద మారిపోయింది. అది బట్టి మేము చేపలుగా బట్టలైపోయినాం ఈ సంవత్సరం. పక్కి చూడండి ఫ్రెండ్స్, ఇది లేడీస్కి ఇదే. చూడండి పక్కి, మేము దీన్ని లేడీస్ అంటాము. మీరు ఏమంటారో అనేది కామెంట్లో తెలియపరచండి. బాగా కనపడుతున్నారు. జలాలు మాత్రం బడిపిడి అన్న జలాలు. చిన్న పిల్లలు ఏం చేస్తాం, కూరకు దొరకపోయా, పాలకపోతే కాలాకే. చూస్తారు కదా ఫ్రెండ్స్, చేపలని ఏమైనా చేపలు పడినదో. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మనం కలుసుకుందాము. ఎందుకంటే పిల్లడికి కానీ గబ్బాని బాగా అయిపోతే ఈయన కాళ్ళ మీద మేము వలలు దొక్కుతాము. అలాగే ఉప్పు కాళ్ళ మీద కూడా ఇసురాల పోయి చేపలు పట్టడానికి అన్నీ మొత్తం ఇక నుంచి మొదలు పెడతాం. వీడియో తీసేదానికి. అలాగే మా వీడియోస్ చూస్తూనే ఉండండి. అలాగే మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.